వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. సీట్లు త్యాగం చేసిన వారికి నేనెప్పుడు మర్చిపోను. నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలవాలన్నదే ప్రయత్నం. 160 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుపు. 160 నియోజకవర్గాల్లో త్వరలో ఎన్నికల ప్రచారం. ఫేక్ పోస్టులను జగన్ రెడ్డి నీచ రాజకీయం. ఏపీని డ్రగ్స్కు అడ్డాగా మార్చారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల వర్క్షాప్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రయోజనాల దృష్టిని టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకున్నాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉద్దంటించారు. రాజకీయ ప్రయోజనమే, వ్యక్తిగత ప్రయోజనమే కాకుండా రాష్ట్రాభివృద్ధి కోసం మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయని పేర్కొన్నారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో విజయవాడలోని A1 కన్వెన్షన్లో శనివారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు చంద్రబాబును దిశానిర్దేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పొత్తుల్లో భాగంగా మనమంతా భేషజాల ఈ ఎన్నికల్లో మనం జాగ్రత్తగా వ్యవహరించాలని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రౌడీజం, అధికార దుర్వినియోగం ఎక్కువైందని, అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయని, పొత్తుల్లో మూడు పార్టీలలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి ఉంది, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నష్టపోతుందనే ఉద్దేశంతో వ్యతిరేక ఓట్లు చీలకుండా పొత్తు అంశంలో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పద్ధతైన వ్యక్తి. జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నిబద్ధతతో పనిచేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేను అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నాను. టీడీపీకి ఒక విశ్వసనీయత ఉంది. బీజేపీ జాతీయ పార్టీగా ఉంది. సీట్లు త్యాగం చేసిన వారికి ఎప్పుడు మర్చిపోను. పొత్తుతో భాగంగా అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం. ఈ 5 ఏళ్లలో ఎంత పోరాడి జైలుకు కూడా వెళ్ళారు. కానీ రాష్ట్రం గెలవాలి, ప్రజలు న్యాయం జరగాలని అనుకుంటున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పలేదు. విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి గండి బాబ్జీ, అనకాపల్లి నుంచి పీలా గోవింద్, పిఠాపురం నుంచి వర్మ, నడదవోలు నుంచి శేషారావు, ఉంగుటూరు నుంచి గన్ని వీరాంజనేయులు, తెనాలి నుంచి ఆలపాటి రాజా, తిరుపతి నుంచి సుగుణమ్మ, పాతపట్నం నుంచి రమణ, శ్రీకాకుళం నుంచి లక్ష్మీదేవి, మైలవరం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, పెద్దకూరుపాడు నుంచి శ్రీధర్, ఇలా దాదాపు 31 మంది ముఖ్య నేతలకు మనం సీట్లు ఇవ్వలేకపోయాం. జనసేనది అదే పరిస్థితి. దీనర్థం వారు కష్టపడలేదని కాదు, కష్టపడ్డారు. కానీ రాష్ట్రం కోసం, ప్రజల కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. సీట్లు త్యాగం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోను. నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలవాలని, ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను మూడు పార్టీల నేతలు కలిసి చర్చించాం. అభ్యర్థుల ఎంపికలో నిద్రలేని రాత్రులు కూడా గడిపాం. మూడు పార్టీలదే ఒకటే ఆలోచన, నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలవాలని. ప్రజల్లో ఓటు వేయించుకునే శక్తి, ధీటుగా పోరాడే వ్యక్తులు ఉండాలి. ఎన్డీఏకు లోక్ సత్తా కూడా మనకు మద్దతు తెలిపింది. అన్ని వర్గాలు అధ్యయనం చేసి అభ్యర్థులను ఎంపిక చేశాం. రాజకీయాల్లో కొత్తగా పొలిటికల్ ఇంజనీరింగ్ చేయాల్సి వస్తుంది. ప్రజలు ఆమోదం లేకుండా బలహీనమైన అభ్యర్థులు ఉంటే మిగిలిన సీట్లపై ఆ ప్రభావం ఉంటుంది. అందుకే సోషల్ ఇంజనీర్తో వెతికి అభ్యర్థులకు సీట్ ఇచ్చి గెలిపించుకోబోతున్నాం. జీవితంలో డబ్బు సంపాదిస్తాం, కోరుకున్న రంగంలో రాణిస్తాం. రాజకీయం ద్వారా సామాజిక ప్రభావం చేయడంతో పాటు గుర్తింపు కూడా వస్తుందని నేటి తరం ఆలోచిస్తుంది. రాజకీయాల్లోనూ ప్రక్షాళన చేస్తే సమర్థులు రాజకీయాల్లోకి వస్తారు. సమాజాన్ని మార్చే శక్తి పబ్లిక్ పాలసీలకు ఉంటుంది. తెలుగు వార ప్రపంచమంతా రాణిస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు. మన పార్టీల్లో ఉండి ప్రతి ఒక్కరికి మళ్ళీ అడిగి సమాచారం తీసుకున్న రాగదేశాలకు అతీతంగా ఎంపిక చేశాను. ప్రజల్లో అభ్యర్థులపై ఏ అభిప్రాయం ఉందో తెలుసుకున్నాం.
ఇందుకోసం టెక్నాలజీని కూడా వాడాను. నియోజకవర్గం పరిశీలకులు చెప్పింది విన్నాను. క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర భవిష్యత్తును చేసే పునాదులతో 30 ఏళ్ళు ఎదురుండదు. రాష్ట్ర భవిష్యత్తుకు ఈ 3 పార్టీలు వేసే పునాదితో 30 ఏళ్ళు ఎదురు లేకుండా ఉండాలి. ఎడ్ల బండ్లు నుంచి డ్రైవర్ లెస్ కార్లు దాకా వచ్చాం. కరెంటు లేని స్థితి నుంచి సోలార్ ఉత్పత్తి వరకు వచ్చాం. భావితరాల భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రగతికి మనం కాబట్టి కట్టుబడి పనిచేయాలి. దేశానికి ఎన్డీఏ ఉపయోగపడినట్లే రాష్ట్రాన్ని బాగు చేసేందుకు టీడీపీ కంకణం కట్టుకుంది. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం. వైసీపీ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ పెట్టాలి. వచ్చే 10 ఏళ్లలో మొత్తం డిజిటల్ కరెన్సీ వస్తుంది. నేను చాలామంది ముఖ్యమంత్రులతో చూశాను. జగన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉంటాడు, ఇలాంటి రాజకీయాలు చేస్తాడని జీవితంలో ఊహించలేదు. రాజకీయాలకు వ్యాపారం చేశాడు. జగన్కు విలువలు, పద్ధతులు లేవు. ఏమీ లేకుండా అనునిత్యం అబద్ధాలు చెప్తూ బతుకుతున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి చాలా అబద్ధాలు చెప్పడం మామూలు విషయం కాదు. తప్పు చేశావు అని చేస్తే వారిపై పోలీసులు పంపి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. కేసులు వాదించేందుకు న్యాయవాదులను కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఫేక్ పోస్టుల్లో జగన్ నీచ రాజకీయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పురంధేశ్వరి రాజీనామా చేస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించారు. బీజేపీ టీడీపీ పొత్తు తాత్కాలికం. పోలవరం, అమరావతి పూర్తయ్యాక పొత్తు ఉండదు అని నా పేరుతో తప్పుడు నోటు వదిలేశారు. పురంధేశ్వరి మా కుటుంబ సభ్యురాలే, కానీ ఆమె 30 ఏళ్ళుగా వేరే పార్టీలో ఉన్నారు. ఒక కుటుంబంలోని వారు వేరే పార్టీలో ఉండటం సమాజం దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. జనసేనతో సీట్లు పైగా అంటే తప్పుడు సమాచారాన్ని తిప్పారు. పొత్తులో పలానా వారికి అన్యాయం జరిగిందని ఫేక్ పోస్టులు పెట్టారు. ఏపీకి జగన్ డ్రగ్కు అడ్డాగా మార్చారు. విశాఖలో ఇటీవల డ్రగ్ పట్టుకున్నారు. 25,000 కిలోల డ్రగ్ రాష్ట్రానికి బ్రెజిల్ నుంచి వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా డ్రగ్స్ వచ్చి ఏపీలో డ్రగ్స్ విపరీతంగా ఉంది. గతంలో మేము పోరాడి పార్టీల కార్యాలయాలపై దాడి చేశారు. దాడులను నిరసిస్తూ నేను 2 రోజులు దీక్ష చేశాను. ఫిర్యాదు చేసిన డీజీపీ పట్టించుకోలేదు. నిందితుడిపై చర్యలు తీసుకోకుండా మన వాళ్ళపైనే కేసులు పెట్టారు. ఈ 5 ఏళ్ళు గంజాయి డ్రగ్స్ పై ముఖ్యమంత్రి సమక్షం కూడా చేయలేదు. ముంద్రా పోస్టర్లో గతంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇందులో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పినా ఇంతవరకు ఆ కేసు ఏమైందో తెలియదు. నీకు జవాబుదారీతనం లేదా జగన్ రెడ్డి? నేను విశాఖ డ్రగ్స్ పట్టుబడిన దాంట్లో వాళ్ళ పార్టీ వ్యక్తి ఉన్నాడు, కానీ తిరిగి మనపై రాళ్ళు వేస్తున్నారు. బ్రెజిల్ ప్రెసిడెంట్కు శుభాకాంక్షలు చెప్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బ్రెజిల్ ప్రెసిడెంట్తో వీరికి సంబంధం ఉంది. వీళ్ళు ఇంటర్నేషనల్ మాఫియా. నాకు పురంధేశ్వరికి పూర్ణచంద్రరావు బంధువు అని విజయసాయిరెడ్డి స్టేట్మెంటు ఇస్తున్నాడు. ఈ 5 ఏళ్లలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించిన మిమ్మల్ని ఏమనాలి? మీ నాయకులతో చేయించి మాపై నేరం మోపుతారా? ఏపీలో వచ్చే డబ్బు విదేశాలకు హవాలా రూపంలో తరలించేశారు. కోనం వీరభద్రరావు వైసీపీ నేత పూర్ణచంద్రరావుకి సోదరుడు. వీరంతా బలవంతంగా చేశారు లేదు నాకు తెలియదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీరున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీపీఎస్సీలో అక్రమాలు. డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ పోస్టుల కోసం 2018లో ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రశ్నాపత్రం మాన్యువల్ మూల్యాంకనం చేయకుండా డిజిటల్ మూల్యాంకనం చేశారు. మాన్యువల్ మూల్యాంకనం చేయాలని కోర్టు ఆదేశాలు ఇస్తే కోర్టును కూడా మాన్యువల్గా చేశామని తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు. సొంత మనుషులు పోస్టులు ఇచ్చుకున్నారు.
బాధిత అభ్యర్థులు పోరాడితే న్యాయం జరిగింది. కడప అభ్యర్థి మాధవి రెడ్డి గన్నవరం వస్తే ఆమెపై దాడికి చేశారు. గన్నవరంలో పోస్టర్ తొలగించకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ఫోటో తీయాలి. పీడిఎఫ్ బ్యాచ్ వచ్చి నానా యాగి చేసింది. మీరేం చేశారో చెప్పండి. మీరు పోరాడతా అని మాధవి పోరాడింది. ఆ ధైర్యమే అందరిలోనూ రావాలి. బాబాయ్ గొడ్డలి వేటు ఘటనకు 5 ఏళ్లు సిఐడి ఆఫీస్ పైన కేసులు పెడితే ఆయన హైకోర్టుకు వచ్చి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. అవినాష్ రెడ్డి సిఐడి అరెస్ట్ చేసేందుకు వచ్చే శాంతి భద్రతల సమస్యలు అని చెప్పి అరెస్ట్ చేయకుండా సిబిఐని పంపేశారు. అసలు వైసీపీకి చట్టం వర్తించదా లేక రాష్ట్రంలో చట్టం ఉందా లేదా అన్నది తెలియటం లేదు. ముస్లిమ్స్కు వైసీపీ ప్రభుత్వం ఏం న్యాయం చేసింది? గంజాయి డ్రగ్స్లో ఎలా వేల కోట్లు దోపిడీ, మద్యం మైనా శాండ్ సెటిల్మెంట్లు 40 ఏళ్లుగా సంపాదించిన ఆస్తులను బెదిరించి లాక్కుంటున్నారు. ఇప్పుడు వైసీపీనే దాదాపు పాత్ర పోషిస్తుంది. బ్యూరోక్రసీ దెబ్బతీయడంతో పాటు ఐపీఎస్లను భయపెట్టారు. వైసీపీ నేతలు చెప్పింది చేయకపోతే బదిలీలు లేకుండా బెదిరింపులు. కొందరు అధికారులకు మనసు చంపుకొని పనిచేస్తూ పార్లమెంట్లో ప్రతి అంశంపై చర్చిస్తున్నారు. కానీ అసెంబ్లీలో ఆ పరిస్థితి లేదు. శాసనసభను కౌరవ సభ కాకుండా గౌరవ సభగా చేశాకే వాస్తవాన్ని శపథం చేశారు. ఇసుక దోపిడీపైన హైకోర్టు రికార్డులు తీసుకోవాలని చెప్పింది. రికార్డులు ఇవ్వాలని ఈ దొంగ ప్రభుత్వం ఏం చెయ్యాలి? అధికారం, డబ్బు, నేర చరిత్రతో ఏదైనా చేయొచ్చని వారి ఆలోచన. వాలంటీర్లను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఈ పోరాటం వారి రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే పోరాటం. లోక్ సత్తా మాదిరి అన్ని పార్టీలు ముందుకొచ్చి మనకు మద్దతు ఇవ్వాలని, సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు కూడా ముందుకు రావాలని. వైసీపీ అభ్యర్థులు లిస్టు చూస్తే మాటలే చేతలే ఉండవు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలకు ఈ ప్రభుత్వం ఏ న్యాయం చేసింది? సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయి? డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేశారు. అబ్దుల్ సలాం కుటుంబం బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. రెచ్చగొట్టి రాజకీయాలు చేసే లబ్ధి పొంది మానవత్వం తప్పు. సమాజ హితం కోసం వైసీపీ పని చేయటం లేదు. మనం ఏ స్కామ్ చేసినా స్కామ్ ఉంటుంది. 160 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం. ఎన్డీఏ జాతీయ స్థాయిలో 100% అధికారంలోకి వస్తుంది. 400కు పైగా స్థానాలతో కేంద్రం 160కి పైగా స్థానాలతో ఏపీలో అధికారంలోకి మనం రాబోతున్నాం. 24 ఎంపీలు గెలవబోతున్నాం. 25 ఎంపీలు గెలిస్తే అదొక చరిత్రగా ఉంటుంది. కడప పార్లమెంటు స్థానంలో కూడా మనమే గెలిపిస్తున్నాం. ఏ మొహం పెట్టుకొని వైసీపీ ఓట్లు అడుగుతుంది? బాబాయ్ని చంపి ఓటయ్యే కంటే మిమ్మల్ని లేపేస్తానని అడుగుతారు. 160 సీట్లు గెలిచేందుకు త్వరలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నాం. మళ్ళీ ఇక్కడే సమావేశం అవుదాం. విజయం దిశగా సమావేశం పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళి ఈ నెల రోజుల పాటు మీరు ఏమాత్రం ఏమార్చిన ఫోన్లు వస్తాయి. సీట్లు రాని అభ్యర్థులు 3 పార్టీలలో ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి రాగానే మంచి అవకాశాలు కల్పిస్తాం అని చంద్రబాబు నాయుడు అన్నారు.